ఓం శాంతి. మామ్మ యొక్క ప్రారంభ జీవితం 1920లో ప్రారంభమైంది. ఆమె లౌకిక జన్మ పంజాబ్లోని అమృతసర్లో తల్లి రోజా మరియు తండ్రి పోకర్ దాస్కు జన్మించింది. ఆమె జన్మ పేరు రాధే. రాధే అనేది మేధావి విద్యార్థిని మాత్రమే కాకుండా పాయసాల క్రీడలో కూడా చురుకైన పాత్ర పోషించింది. రాధే తండ్రి పోకర్ దాస్ బొంబాయిలో వ్యాపారం నిర్వహించేవారు. అక్కడే ఆమె తన బాల్యాన్ని గడిపింది. ఆమె మంచి పేరు పొందిన పాయసాలలో ఆంగ్ల విధిను అభ్యసించింది. హఠాత్తుగా తండ్రి పోకర్ దాస్ మరణించిన తర్వాత రాధే మరియు ఆమె తల్లి రోజా కరాచీ, ప్రస్తుత పాకిస్తాన్లో స్థిరపడ్డారు. అక్కడ రాధే సుమారు 2 ఏళ్ల పాటు పాయసాల చదువులు కొనసాగించింది. ఈ సమయంలో ఒక జీవితాన్ని మార్చిపోయే సంఘటన చోటు చేసుకుంది. ఒక సాయంత్రం రాధే తన ప్రాంతీయ తోటలో వీణ, ఒక భారతీయ వాద్య పరికరం ప్రాక్టీస్ చేస్తూ కూర్చుని ఉండగా సమీపంలోని ఒక ఇల్లు నుండి ఓం ధ్వని వినిపించింది. ఆ ధ్వనిని అనుసరించి రాధే ఆ ప్రదేశానికి చేరుకుంది. అది దాదా లేస్రాజ్ నిర్వహిస్తున్న ఓం మండలి సత్సంగ్. రాధే అక్కడ ఒక గుంపు మంది దాదా లేస్రాజ్ భగవద్గీత శ్లోకాలను చదివి వాటి అర్థాలను వివరిస్తున్న దృశ్యం చూశారు. ఆ క్షణంలోనే రాధేకు దాదా గారితో గొప్ప ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడింది. అప్పటి వరకు ఆమెకు ఆయన గురించి తెలియదు. ఆ సత్సంగ్ సమయంలో దాదా లేస్రాజ్ ఆమెను రాధా అని పిలిచారు. నీకు సత్యయుగ రాధా కాదు అని దాదా అడిగారు. ఆ క్షణం ఒక జాదూయిక సంఘటనగా మార్చిపోయింది. తొలిసారి శివ బాబా, ప్రజాపిత బ్రహ్మ కళ్ళ ద్వారా మామ్మ సరస్వతిని చూశారు. ఈ సంఘటన తర్వాత రాధే తన తల్లి రోజాను కూడా సత్సంగ్కు తీసుకువెళ్ళింది. 1938 ప్రారంభంలో ఆమెకు ఓం రాధే అనే పేరు పెట్టారు. ఆ తర్వాత రాధే, రామ, దాది ప్రకాశ్మణి, లక్ష్మి, దాది రత్న మోహిని తదితరులతో కలిసి కొత్తగా ప్రారంభమైన పిల్లల డే బోర్డింగ్ పాయశాల ఓం నివాస్ లో ఉపాధ్యాయులుగా చేరారు. మామ్మ పిల్లలకు భౌతిక విషయాల సమేత ధ్యానాన్ని బోధించేవారు. ఆ సమయంలో ఓం రాధే మరియు దాదా బ్రహ్మ బాబా కలిసి పిల్లలను పోషించడం ప్రారంభించారు. ప్రారంభ అనుభవాలు మామ్మ అత్యంత గుణవంతుడైన ఆత్మ అని ప్రతి ఒక్కరూ మామ్మను చూసినవారు అనుభవించారు. యజనం ఓం మండలి ప్రారంభ దశలోనే మామ్మ వచ్చి తక్షణమే దేవుని మిషన్లో పూర్తిగా తలమునకలై అర్పణమయ్యారు. కేవలం 17 ఏళ్ల చిన్న వయసులోనే మామ్మ ఆధ్యాత్మికంగా పరిపక్వతను సాధించి యజనం యొక్క ముఖ్యమైన బాధ్యతలను చేపట్టారు. ఓం మండలి మీద న్యాయస్థానంలో కేసు నడిచినప్పుడు మామ్మ ఆ సమయంలో ఓం రాధేగా పిలవబడిన కోర్టులో హాజరై అద్భుతమైన సాక్ష్యం, గవాహి ఇచ్చారు. ఆ సాక్ష్యం విన్న న్యాయమూర్తి పూర్తిగా ఆకర్షితుడే ఓం మండలి కేసులో విజయం సాధించింది. మామ్మ నిరాకార దేవుడు శివబాబా దాదా లేస్రాజ్ను మాధ్యమంగా ఉంచి ఆయన ద్వారా మాకు బోధిస్తున్నారని కోర్టులో వివరించారు. ఇది మన ఆధ్యాత్మిక తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అని, మనుషులు కాదు. దేవుడే మనకు పవిత్రత, బ్రహ్మచర్యం పాటించమని చెబుతున్నారని మామ్మ సున్నితంగా మరియు స్పష్టంగా న్యాయస్థానానికి తెలిపారు. బాబా చెప్పేవారు, మామ్మ అమలు చేసేవారు. సరస్వతి మామ్మకు అత్యంత మెరుగు మేధస్సు ఉండేది. ఆమె బాబా మురళిని శ్రద్ధగా విని ఆ మురళి పాయింట్లను స్పష్టంగా మరియు విపులంగా వివరిస్తుండేది. చింతన, చేతన ఆలోచనలు, ధర్ణ, దివ్య గుణాలను అవలంబించడం, ఆత్మపరిశీలన, అంతర్గత ఆనందం, మౌనం, రాజస్వభావం, దేవుని పట్ల అనురాగం ఇవన్నీ మామ్మ ప్రత్యేక గుణాలు. మామ్మ యజన్లో అర్పణమైన అన్నదమ్ముల మరియు అక్కచెల్లెమ్మల హృదయాలను గెలుచుకుంది. అందరూ ఆమెను ఎంతో ప్రేమించారు. మామ్మ యొక్క నినాదం ఒకే నమ్మకం, ఒకే శక్తి మరియు ద్రోహకాన్ని ఇవ్వకూడదు, ద్రోహకాన్ని తీసుకోకూడదు అని ఉండేది. మామ్మ మురళి లేదా శ్రీమత్కు ప్రతిబింబంగా కనిపించేది. ఆమె ఒక ఆదర్శ ఆధ్యాత్మిక విద్యార్థిని. శ్రీమత్ని విధేయంగా పాటించడం విషయంలో ఎవరూ ఆమెతో సరితూగలేకపోయారు. మామ్మ శివ బాబా ఆదేశాల ప్రకారం ప్రతిరోజు ఉదయం 2 గంటలకు అమృతవేళ ధ్యానం కోసం లేచి సాధన చేసేది. తన ఇంద్రియాలను మాత్రమే జయించలేదు, అనేక మందికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మార్గనిర్దేశం చేసి
ఒక మానవుని నుండి దేవతగా మారేందుకు ప్రేరణ ఇచ్చింది. మామాను మరియు ఆమె దివ్య గుణాలను కేవలం చూసి చాలా మంది తమ దోషాలను మరియు చెడు అలవాట్లను వదిలిపెట్టారు. ఆమె దృష్టి, కళ్ళ చూపు లో ఇంతటి శక్తి ఉండేది. మామా యొక్క పాత్ర ధ్యాన యజ్ఞంలో ఆరంభం నుండి ప్రత్యేకమైనది. 1950 తర్వాత, మౌంట్ అబులో స్థిరపడిన తర్వాత, మరియు దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభమైన సమయంలో ఆమె పాత్ర మరింత ప్రకాశవంతమైంది. మామ్మ సేవా ప్రయాణాలకు వెళ్లి అనేక కొత్త కేంద్రాలను ప్రారంభించారు. మామ్మ తరగతులను వినడం ద్వారా అనేక కొత్త ఆత్మలు ధ్యానంలోకి వచ్చి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. మామ్మ యజనం యొక్క ఆర్థిక వ్యవహారాలకు బాధ్యురాలు మరియు ఖర్చులను సరిగ్గా మరియు సమర్థవంతంగా ఉపయోగించడంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండేది. మామ్మ మాటల్లో ఒక మాయమయమైన శక్తి ఉండేది. మామ్మ మాటలు అనేక జీవితాలను మార్చి ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమించేందుకు ప్రేరణ ఇచ్చాయి. ప్రజాపిత బ్రహ్మ బాబాతో కలిసి మామ్మ సేవలో కుడి చేయిగా మారారు. దేశవ్యాప్తంగా సేవల సమయంలో మామ్మ మురళీలు ఆమె ఒరిజినల్ స్వరంలో రికార్డు చేయబడ్డాయి. మీరు ఆమె మురళిని వినాలనుకుంటున్నారా? గూగుల్లో మామ్మ కి మురళి అని శోధిస్తే దొరుకుతాయి. మామ్మ మాటల్లో ఒక మాయమయమైన శక్తి ఉండేది. మామ్మ మాటలు అనేక జీవితాలను మార్చి ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమించేందుకు ప్రేరణ ఇచ్చాయి. ప్రజాపిత బ్రహ్మ బాబాతో కలిసి మామ్మ సేవలో కుడి చేయిగా మారారు. దేశవ్యాప్తంగా సేవల సమయంలో మామ్మ మురళీలు ఆమె ఒరిజినల్ స్వరంలో రికార్డు చేయబడ్డాయి. మీరు ఆమె మురళిని వినాలనుకుంటున్నారా? గూగుల్లో మామ్మ కి మురళి అని శోధిస్తే దొరుకుతాయి. 28 సంవత్సరాల నిరంతర శ్రమతో ధ్యానాన్ని ఆవిష్కరించి చూర్ణించిన తర్వాత జగదాంబ సరస్వతి మన మామ్మ జూన్ 1965లో సంపూర్ణతను సాధించి శివ బాబా దగ్గరకు వెళ్లారు. అక్కడే సూక్ష్మ సేవలో మరియు ప్రపంచ మార్పులో ఆయన కుడి చేయిగా మారారు. బ్రాహ్మణ ఆత్మలు మామ్మ యొక్క గొప్ప జీవితాన్ని, ఆమె గుణాలను, ధ్యానాన్ని మరియు కార్యాలను కర్మ స్మరించాలి. అధ్యాపకాల ద్వారా ప్రేరణ పొందాలి. ఓం శాంతి.